మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. పడుకునేసరికి 3-4 అయిపోతుంది అండ్ దెన్ ఐ హావ్ టు రన్ అవుట్ అట్ 4 in the morning. సో ఇది అలవాటు అయిపోయింది. ఇది పెళ్లి చేసుకునే ఆలోచన లేదా? మీరు ఎవరైనా ఉంటే చెప్పండి అండి, ఇప్పుడే చెప్తాను. బాగా చూసుకుంటానండి. చాలా ప్రేమించే మనిషిని నేను. ఐఎమ్ హోప్లెస్ రొమాంటిక్. ఓకే. I would really like to have the love of my life. ఇంత లైఫ్ అంటే బయట ఇప్పుడు ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత ఎవడన్నా వచ్చేవాడు ఆ కార్లు అన్ని కోట్లు అంట ఇన్ని కోట్లు అంట అది చూసి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అవునా కదా? చూసే వచ్చే వాళ్ళేమో తెలియదు కానీ డూ యూ హ్యావ్ అన్ ఎక్స్ట్రా మైక్? I'll show you something. యా, మీ దగ్గర పరిస్థితి పెట్టండి వస్తుంది. నా పరిస్థితి చెప్తా. గత 10 నెలల నుంచి. హలో బాలబాబు గారు నమస్కారం అండి. నమస్కారం. ఏం చేస్తున్నారండి? ఎవరు? బాలబాబు గారు నేనండి, మీ అబ్బాయిని. అది చెప్పు ముందు ఏం చేస్తానంటే గాడిద. సారీ ఏం చేసేప్పుడు ఎవడో చెప్పు ఇప్పటికి వరక. సారీ అండి. మాట్లాడడం తెలిసి సెల్ ఫోన్ మీకు రోజు నా పరిస్థితి ఇదే. ఆయన బాలయ్యబాబు గారు చెప్తే బాగుంటది, నేను చెప్తే బాగుంటది. అందరిద్దరు ఫోన్ చేసేది ఏం చేస్తున్నావు రియా, నువ్వెవడరా ఫస్ట్ అది చెప్పరా. నేను ఫుల్ టైర్డ్ అలిసిపోయి వస్తానా. అన్నోన్ కాల్స్ తీస్తారా మీరు? నేనేదో క్లయింట్ కాల్ అనుకుని రియా కొడాలి అంటానా. అది కరెక్ట్ గా చెప్తా. కొన్ని పొద్దున కరెక్ట్ గుడి ఓపెన్ చేసే టైము. గుడి అంటే ఈ గుడి కాదు, ఈ గుడి. గుడి ఓపెన్ చేసే టైంకి మేడం గారు నేను చచ్చిపోతాడు, నాకు అర్జెంట్ గా 5,000 కావాలి అంటే ఇప్పుడు తాగపోతాడు, చచ్చిపోతాడు. గూగుల్ పే, ఫోన్ పే, ఇంత కాల్స్ కూడా వస్తాయి మీకు? ఇలాంటి కాల్స్ కూడా కాదు, చచ్చిపోతున్నావు. మీ నెంబర్ ఎట్లా తెలుసు అసలు? ఆన్లైన్ లో మీ నెంబర్ ఉందా? ఈ నెంబర్ తీసి ఇంకో నెంబర్ పెడితే దానికి చేస్తారు. మీ దగ్గర ఫోన్స్ చాలా ఉన్నాయి కదా? బొచ్చుడు ప్రైవేట్ కొన్ని ఉన్నాయి, పర్సనల్ కొన్ని ఉన్నాయి, ప్రొఫెషనల్ కొన్ని ఉన్నాయి. ఇట్టుంటది. ఏదో మేమేదో బిజీగా ఎక్కడో ఉంటాయి. ఏం చేస్తున్నా అది కూడా లో వాయిస్ లో అనమాట. అది ఫుల్ రొమాంటిక్ అని ఫీల్ అయిపోవాలన్నమాట. మీరే కావాలంటారు ప్రేమ కావాలని. ఈ టైప్ ప్రేమ వద్దండి బాబు, నేను తట్టుకోలేను ఈ టైప్ ప్రేమ. సరే రియా గారు, ఇది ప్లాటినం అనుకుంటా ఇక్కడ ఉంది. ఇదా? ఓకే. సో అది కూడా అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేశాను నేను. ప్లాటినం ఎంత ఉంటుంది దాని కాస్ట్? ఎందుకండి బాబు, ఒకసారి చెప్పాక ఒకసారి ఆయన పెంట ఇంకోసారి పెట్టుకోనని. ఎంత ఉంటే మనకి ఎందుకండి? ఒక 5 crores ఉంటుందా? అంత రిచ్ కాదండి నేను. మీ కోకపేట అంటే రిచ్, మేం కాదు. మీ బ్లాక్ శారీ ఆంటీ, బ్లాక్ శారీ ఆంటీ రిచ్. చంద్రమండలం నుంచి వస్తుంది. మేము అంత రావండి. మేము సింపుల్ గా మా రోల్స్ రాయ్స్ లో, మా మర్సిడీస్ GLS లో మేము తిరుగుతుంటాం. ఒకసారి ఈ వాచ్ కాస్ట్, ఈ బ్యాగుల కాస్ట్ చెప్పి వద్దు 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 సార్, నాకు ఈ మ్యూజిక్ వద్దు. ఒక్కసారి మారు మోగిపోయింది, ఇంకొకసారి నేను తప్పు చేయను. ఏంటి మీ ఫ్యూచర్ గోల్ ఏంటి అసలు? అంటే పాలిటిక్స్ లోకి వద్దామనా, లేకపోతే పబ్లిసిటీ కోరుకుంటుంది కేవలం నాకు ఇంత ఉందని చూపించుకోవడం, పబ్లిసిటీ వద్దని అడుగుతున్నా, పాలిటిక్స్ లోకి రావాలని తన అజెండా వేరు కంప్లీట్ గా లేదండి అనే మాటకి ఏం చెప్తారు మీరు? పాలిటిక్స్, ఐ థింక్ ఐఎమ్ ఎ టెరిబుల్ పాలిటిషియన్. నాకు పాలిటిక్స్ లేదు, నాకు అది అవ్వదు నాకు. ఓకే. నేను ఎంతైనా ప్రేమతో ఉంటా. ఇప్పుడు నా డ్రైవర్ ని కూడా నేను డ్రైవర్ లాగా చూడను. they're all my family because I spend so much time with them. 24 గంటల్లో 22 గంటలు I spend with my masters, ఉన్న 5-6 వేల ఎంప్లాయీస్, డ్రైవర్లు కానీ వీళ్ళు కానీ. I spend time with them, so they become my family. Okay. నేను తినకపోయినా కూడా I usually feed them and I ensure they're all fine. Political ఇది నాకు లేదు. I think I am not cut out for politics. Okay. ఏంటి ఫ్యాషన్ ఇండస్ట్రీనా లేకపోతే ఏమున్నాయి ఇంకా? 5-6 వేల మంది ఎంప్లాయీస్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే. ఏంటి కంపెనీ నేమ్? Anawave Systems and Solutions. I have companies and then we are into wind turbines. Okay. So Malaysian, Myanmar, Indian Navy, okay, Philippines Navy ki you have combat aircraft software. So we make that. And we make attack drones and ammunition dropping drones and surveillance drones. పేరుకి డ్రోన్స్ అయ్యి కానీ బట్ దే ఆర్ లైక్ మినీ ఎయిర్ క్రాఫ్ట్స్. ఓకే.
So attack drones, so we make all that. So that's a major thing. సో And then- ఓవరాల్ గా అయితే మొత్తం వరల్డ్ వైడ్ ఒక 5,000 నుంచి 6,000 ఉంటారు ఎంప్లాయీస్ మొత్తం. లేదు నా డిజైన్ హౌస్ లో, నా షోరూమ్ లో అంత ఉంటుంది. ఓకే, అది సాఫ్ట్వేర్, అది వేరు, ఇది డిజైన్ ఫ్యాషన్. ఓవరాల్ గా మొత్తం ఎంప్లాయీస్ ఉంటారు మీకు? ఉంటారండి బానే. నేను ఎప్పుడు కరెక్ట్ గా కూర్చొని లెక్క పెట్టలేదు కానీ, బికాస్ ఐ టేక్ ఈచ్ ఆఫీస్ as an office by itself. I have not really sat down and count. బట్ ఉంటారు. ఇప్పుడు శాలరీస్ మీరు మంత్ 100 నుంచి 200 crores పే చేస్తారు కదా, అంత ఉంటుంది. శాలరీస్ ఇన్ని వేల మంది ఎంప్లాయీస్ ఒక అంటే 50-60 ఉంటుంది. 50-60 కోట్ల శాలరీస్. గ్రేట్, ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం మంచి ఆలోచన అండి. ఇంత మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం మంచి ఆలోచన అసలు మీది. No, it is good. I also fight for, ఇప్పుడు రైతులు, we are fighting for a cause to revive lakes. ఇప్పుడు చెరువులన్నీ ఎండిపోయినాయి, మా చెరువు కూడా ఎండిపోయింది. అండ్ అక్కడ ఇప్పుడు మాకేదో కొంచెం పర్లేదు, బాబా దైవాలు ఏదో కొంచెం డబ్బులు ఉన్నాయి కాబట్టి ట్యాంకర్లో నీళ్లు తీసుకొచ్చి పోయటం ఏదో చేస్తున్నాం మొక్కలకి చెట్లకి. మరి బెంగళూరులో, బెంగళూరులో తోటలో. అవును. మరి పాపం డబ్బులు లేని రైతులు, మనం ఏదో సూపర్ మార్కెట్కి వెళ్ళి డబ్బులు పడేసి బియ్యం కొనుక్కుని తెచ్చుకుంటాం. అది డబ్బులు పడేసాం, బియ్యం వచ్చినాయి అని ఫీల్ అయిపోతున్నాం. కానీ ఒక రైతు బిడ్డ వాడు పెట్టిన భిక్ష మనం తింటున్నాం. వాడు చాలా కష్టపడి పండించి అమ్మితే అది మనం తింటున్నాం. అండ్ హీ డజంట్ హ్యావ్ ద మనీ. ఇప్పుడు ఫార్మర్స్ రోజుకి తగ్గిపోయారు. వర్షాలు పడకపోతే మనమే చేసిన పెంట, రోడ్ల మొత్తం చెట్లన్నీ, అశోకుడు నాటిన చెట్లన్నీ కొట్టేసి హైవేలు వేసేసి కాంక్రీట్ బిల్డింగ్లు, కాంక్రీట్ జంగిల్స్ క్రియేట్ చేసి, వేర్ విల్ ద ఫార్మర్స్ గో? వేర్ విల్ దే గో? ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి, నేను సుధామూర్తి గారు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు, వాళ్ళు మా ఇమ్మీడియట్ నైబర్, మా చేను పక్కన వాళ్ళది 2000 acres పెద్ద సోలార్ ప్లాంట్ ఉంది. ఆవిడ కూడా చాలా, షీఈస్ బ్యూటిఫుల్ లేడీ. ఆవిడ చాలా సార్లు తోటకు వచ్చారు, భోంచేసారు, పోయారు. సో షీ హాస్ టేకెన్ అప్ అ లేక్ అండ్ ఐ హావ్ టేకెన్ అప్ అ లేక్ టు డెవలప్ ద లేక్, టు రిటైన్ వాటర్ అండ్ సపోర్ట్ ఫార్మర్స్. సో దట్ ఈస్ అ కాజ్ దట్ ఐ హావ్ బీన్ వర్కింగ్ ఆన్ ఆఫ్ లేట్. మా జేసీబీలు, ట్రాక్టర్లు అన్ని గిప్పర్లు పెట్టి, సో we're trying to clean up the lake and deepen the lake and try to retain as much water as possible. సో అది ఇప్పుడు ప్రస్తుతానికి బిజినెస్ పరంగా కాకుండా సోషల్ సర్వీస్ పరంగా, యానిమల్ రెస్క్యూ పక్కన పెడితే, this is something I'm fighting for farmers. మన ఇద్దరిలో ఉన్న కామన్ క్వాలిటీ నాకు అబ్జర్వ్ చేసిందంటే హెల్పింగ్ నేచర్, సోషల్ సర్వీస్. మేము ఆల్రెడీ చాలా మందికి చేస్తున్నాం. ఓకే, సో మీలాంటి ఒక శక్తి వెనుకుంటే ఇంకా సోషల్ సర్వీస్ చాలా చేయొచ్చు, చాలా హెల్ప్ చేయొచ్చు పూర్ పీపుల్ కి. నీడ్ ఎక్కడుందో ఒక పని చేద్దాం, రోషల్ రియా ఫౌండేషన్ పెట్టేద్దాం.